Hello dears, welcome back to Headyhand Online Teaching for Reasoning. Today we are going to discuss number test. Have a look at question number 19. Okay, before that it's a model number 5. Clear? This is model number 5. So have a look at question number 19. If it is possible to make a number which is perfect square of a 2-digit odd number with the second, the sixth, the and the ninth digits of the number, this is a given number. What I am given the number? 1, 8, 7, 6, 4, 2, 5, 3, 9. So దీనిలో మీ రేంజ్ యూజ్ చేయమంటున్నాడు అంటే సెకండ్ డిజిట్. సో ఫస్ట్ వన్ సెకండ్ డిజిట్ ఏమవుతుందండి 8 అండ్ సిక్స్త్ డిజిట్ 2, నెక్స్ట్ అండ్ నైన్త్ డిజిట్స్ 9. వాట్ ఈస్ ద గివెన్ డిజిట్స్? 8, 2, 9. వాడు యూజ్ చేయవలసిన పొజిషన్ మాత్రమే. వాడు ఏం మెన్షన్ చేశాడంటే ద సెకండ్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్ అండ్ నైన్త్ పొజిషన్. దీని నుంచి ఈ 3 డిజిట్స్ యూజ్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 2-digit ఆడ్ నెంబర్. మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి, ఆడ్ నెంబర్స్లో ఉండాలి. సో 8 to 9తో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ మనం ఫామ్ చేయొచ్చు. 289. యూ కెన్ రైట్ ఫస్ట్ 289. ఓకే, 289 ఇది ఫామ్ అవుతుంది కదండి. 289 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. విచ్ నెంబర్ స్క్వేర్? దిస్ ఈజ్ అ 17 స్క్వేర్. దిస్ ఈజ్ అ 17 స్క్వేర్ వాల్యూ. ఓకేనా, 17 స్క్వేర్ వాల్యూ 289. బట్ ఆల్రెడీ వాడు ఇచ్చే కండిషన్ సరిపోతుంది చూడండి. పాసిబుల్ టు మేక్ ఏ నెంబర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 2-digit ఆడ్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ విత్ 2-digit ఆడ్ నెంబర్ అంటే ఇది 2-digit ఆడ్ నెంబర్స్లోనే కనిపించాలంట. సో 2-digit ఆడ్ నెంబర్ ఏంటి ఇక్కడ? 17 స్క్వేర్ వాల్యూ 289. అంటే వాడు మెన్షన్ చేసే పొజిషన్ నుంచి మనం ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని తయారు చేసుకున్నాం. 8 to 9తో 289. అది కంపల్సరీగా ఏమవ్వాలి? 2-digit ఆడ్ నెంబర్. అలా వస్తే క్వశ్చన్ ఏం అడిగాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద 2-digit ఆడ్ నెంబర్. ఈ 2-digit ఆడ్ నెంబర్స్లో యూనిట్ ప్లేస్లో ఏముంటుందని అడుగుతున్నాడు. వాట్ ఈస్ యూనిట్స్ ప్లేస్ వాల్యూ? 7. ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చూసారా క్వశ్చన్? అంటే వాడు ఇచ్చే కండిషన్ మనం ఒకటి సో ఎలిమినేషన్ చేసుకుంటూ చేస్తున్నాడు, అప్పుడు బాగుంటుంది. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఏ నెంబర్ విచ్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 2-digit ఈవెన్ నెంబర్ విత్ ద డిజిట్స్ ఫస్ట్, ఫిఫ్త్ అండ్ ఎయిత్ డిజిట్స్ ఆఫ్ ది నెంబర్. వాట్ ఈస్ గివెన్ నెంబర్? 7, 8, 5, 3, 6, 4, 2, 5, 9, 1. సో వాడు ఏం యూజ్ చేయమంటున్నాడు? ఫస్ట్ డిజిట్. సో వాట్ ఈస్ ది ఫస్ట్ డిజిట్? 7 అండ్ ఫిఫ్త్ డిజిట్ 6th అండ్ ఎయిత్ డిజిట్ 5. సో 7, 6, 5తో ఏ నెంబర్ వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ డిజిట్ అండ్ ఫిఫ్త్ డిజిట్ 4, 5 అండ్ 8 డిజిట్ 5 కదా, సరిపోతుంది. దీంతో మీరు ఏం తయారు చేయాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 2-digit ఈవెన్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 2-digit ఈవెన్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 2-digit ఈవెన్ నెంబర్. క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో గివెన్ డిజిట్స్ 7, 6, 5. సో ఇవి యూజ్ చేసి మీరు ఒక నెంబర్ చేయాలి. అది ఆ నెంబర్ కూడా ఏమవ్వాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ విత్ 2-digit ఈవెన్ నెంబర్. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ముందు వస్తుందో లేదో చూద్దాం. 7, 6, 5తో మీకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రాయాలి. ఏమవుతుంది? 576. 576. చూసారా? దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. 576 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. విచ్ నెంబర్ స్క్వేర్? దిస్ ఈజ్ విచ్ నెంబర్ స్క్వేర్? 24 స్క్వేర్ వాల్యూ. అమ్మ, దిస్ ఈజ్ విచ్ నెంబర్ స్క్వేర్? 24 స్క్వేర్ వాల్యూ. సో బై యూజింగ్, క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్, బై యూజింగ్ ఫస్ట్ డిజిట్, ఫిఫ్త్ డిజిట్ అండ్ ఎయిత్ డిజిట్స్, దట్ మీన్స్ 7, 6, 5. By using these 3 digits you can form the perfect square value. So this is a perfect square value. Okay na? So this is a perfect square. 576. Which number square? 24 square. వాడు ఇచ్చే కండిషన్ కూడా సరిపో. పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 2-digit ఈవెన్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 2-digit ఈవెన్ నెంబర్. సో ఇలా ఫామ్ అయితే ఏమవుతుంది? వాట్ ఐమ్ ఆస్కింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజిట్ ఈజ్ 10th ప్లేస్ ఆఫ్ దట్ 2-digit ఈవెన్ నెంబర్. సో ఈ వాడిచ్చే ఆ 2-digit ఈవెన్ నెంబర్ వచ్చింది కదా, సో అందులో 10th ఇది యూనిట్స్ ప్లేస్ అవుతుంది, ఇది 10th ప్లేస్ అవుతుంది. వాట్ ఈజ్ ఆన్సర్? 2 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే గైస్, సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ నెంబర్ సిస్టమ్. So clearly we have to observe. So number test, it's not a system, number test. So number test is different, number system is different. So actually number system belongs to arithmetic, number test it is belongs to reasoning. Okay guys,
So remaining models I will discuss you in my next video. Thank you. Have a nice day.